హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 24. ఐపీఎల్ కప్పు కొట్టాలనే ఆర్సీబీ కళపై నీళ్లు చల్లుతున్న చిన్నస్వామి స్టేడియం ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉన్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ఈ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టుగా నిలిచింది. విరాట్ కోహ్లీ ఈ జట్టులో ఉండటంతో గతంలో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన క్రిస్ గేల్, ఏబీ డెవిలియర్స్ వంటి కీలక ఆటగాళ్లు ఆడిన జట్టు కావడంతో ఆర్సీబీకి నేటికి భారీ ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ ఈ జట్టు 17 సీజన్లలో ఒక్కసారి కూడా కప్పు గెలిచింది లేదు. కానీ ఈ సీజన్లో మంచి ఫామ్ కనబరుస్తూ వచ్చింది. గతంలో మొదటి విజయం కోసం పోరాడాల్సి వచ్చిన జట్టు ఈ సీజన్లో ఇప్పటికే 4 విజయాలతో ప్లే ఆఫ్ రేసులో ముందు వరుసలో నిలిచింది. కానీ ఈ సమయంలో ఆర్సీబీ జట్టును చిన్నస్వామి స్టేడియం దరిద్రంలా వెంటాడుతుంది. గతంలో ఇదే మైదానంలో అలవోకగా విజయాలు సాధించిన ఆర్సీబీ ఇటీవల కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ముఖ్యంగా చిన్న గ్రౌండ్ కావడంతో ఇతర జట్లు సైతం రెచ్చిపోయి ఆడుతున్నారు. దీంతో బెంగళూరు జట్టుపై భారీ స్కోర్ సాధిస్తున్నారు. తాజాగా నిన్న జరిగిన మ్యాచ్ వర్షం అడ్డంకిగా మారింది. 14 ఓవర్ల మ్యాచ్కు కుదించారు. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు ఓటమి చవి చూడాల్సి వచ్చింది. దీంతో ఈ సీజన్లో వరుసగా 3 మ్యాచ్ల్లో సొంత మైదానంలో దారుణంగా ఓడిపోయిన జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. అలాగే హోమ్ గ్రౌండ్ అత్యధికంగా 46 మ్యాచ్ల్లో ఓడిపోయి ఈ జట్టు చరిత్ర సృష్టించింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 45 మ్యాచ్లలో ఓడిపోయి రికార్డు సృష్టించగా ఆ రికార్డును ఆర్సీబీ తిరగరాసింది. కాగా ఈ నెల 18న ఐపీఎల్ సీజన్ ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ జట్టు 4 మ్యాచ్లు ఇతర గ్రౌండ్లలోనే విజయం సాధించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఆ జట్టుకు అచ్చు రాలేదు. ఆ మైదానం వల్లనే ఆర్సీబీ ఓడిపోతుందని క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇక ముందు జరిగే మ్యాచ్ల్లో అయినా ఆర్సీబీ సొంత మైదానంలో విజయం సాధిస్తుందా లేదా తెలియాలంటే సీజన్ చివరి వరకు వేచి చూడాల్సిందే. సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలా ఉండబోతుంది? వరుసగా 3వ పరాజయాన్ని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ చేతిలో చిత్తయింది. ఈ మ్యాచ్కు ముందు గుజరాత్ ఢిల్లీ చేతుల్లో ఓడింది. బెంగళూరు వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే స్టేడియంలో భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమై 7 గంటలకు పడాల్సిన టాస్ వర్షం కారణంగా 9:45 గంటలకు పడింది. దీంతో 2 ఇన్నింగ్స్ను 14 ఓవర్కు కుదించి మ్యాచ్ను నిర్వహించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 14వ ఓవర్లో 95/9 స్కోర్ చేసింది. టీమ్ డేవిడ్ 50 కొట్టాడు, నాట్అవుట్, హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక 96 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నెహాల్ వధేరా 33 నాట్అవుట్ కీలక ఇన్నింగ్స్ ఆడి బెంగళూరు విజయం కీలక పాత్ర పోషించాడు.